జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క మాట ప్రకారం బ్రతుకుటకు దేవుడు అందరికీ అటు మనసు అటు ఆత్మను దేవుడు అనుగ్రహించిన గాక. అటు సత్యంలో మనమందరము మెట్టుకు మెట్టు ముందుకు వెళ్దుము గాక. గ్రంథంలో నుండి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకున్నామండి. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏలయనగా మరణము అందరికీ వచ్చును కనుక బ్రతుకు వారు దానిని మనసున పెట్టుదురు. నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. ఏలయనగా భిన్నమైన ముఖము హృదయమును గుణపరచుదురు. చూడండి ప్రియులారా, దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ఒకడు పుట్టుట కంటే మరణించుట అదే మంచి దినము. పుట్టుట దినము కంటే ఒకడు మరణించే దినము చాలా మంచిది. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకరి జన్మదినము కంటే మరణ దినమే మేలు అని దేవుని వాక్యం మనకు ప్రసంగి గారు చక్కగా ఇక్కడ పరిశుద్ధాత్మను పొందుకొని వ్రాయిస్తున్నాడు. ప్రియులు చూడండి, మనమైతే ఎక్కువ ఎక్కడ ఇష్టపడతామంటే పెళ్ళిళ్ళు బాగా మంచి ఆనందంగా ఉంటుంది. పెళ్ళిళ్ళలో పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు బాగా సంతోషంగా ఉంటారు. అది ఒక గొప్ప విందు, మంచి భోజనం కలిగి ఉంటారు. అలాగే బంధువులు, రక్త సంబంధువులు, స్నేహితులు అందరూ కూడా ఉంటారు. ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది అని అక్కడికి వెళ్ళనికే మనందరం కూడా ఆలోచన కలిగి ఉంటాం. కానీ దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది, విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే, ఒక వివాహము జరుగుతున్న ఇంటికి, లేక ఒక ఇంట్లోకి చేరుతున్న ఇంటికి, లేక బాగా విందు పెట్టి పోయి వారింటికి అంటే చనిపోయి ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవటం మేలు. ఏలయనగా ఎందుకు మేలు అని ఇక్కడ గ్రంథకర్త చెప్తున్నాడంటే, ఒక విందు జరుగుతున్న ఇంటికి పోతే ఏమవుతుంది, లేక ఒక ప్రలాపించుతున్న ఇంటికి పోతే ఏమవుతుందని తేడా దేవుడు వ్రాయించినాడు. ఈ గ్రంథకర్త తెలియపరుస్తున్నాడు. అక్కడికి వెళ్తే ఆ యొక్క ప్రలాపించుతున్న వారి ఇంటికి వెళ్తే అందరికీ మరణము అందరికీ వచ్చును కనుక బ్రతుకు వారు దానిని మనసును పెట్టురు. బ్రతుకు ఉన్న మనము దాన్ని మనసును పెట్టుకొని మరి రేపటి కాలానికి మనము కూడా వెళ్ళవలసిన వారమే. కాబట్టి మన బ్రతుకు కొంచెమన్నా క్రమం కలిగి బ్రతికి వెళ్ళిపోదాము. కొంచెమన్నా ఆవగింజంతా దేవుని విశ్వాసంలో ఉండి బ్రతికి చనిపోతే చాలు. ప్రభువునందు మృతి నొందిన వారంట ధన్యులని దేవుని వాక్యం రాయబడుతూ వచ్చినది. ప్రభువులో ఉండి చనిపోతే, సత్యమైన దేవునిలో ఉండి సత్యంలో బ్రతికి మనం చచ్చిపోతే అట్టి వారంట ధన్యులని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నారు. కనుక ఆ యొక్క ప్రలాపించుతున్న ఇంటికే వెళ్ళు, విందు జరుగుతున్న ఇంటికి వద్దు. అక్కడికి పోతే నీకేమవుతుందంటే మరణము అందరికీ వస్తుంది కనుక దానిని నువ్వు మనసున పెట్టుదువు. అది రేపటి కాలానికి లేదా ఒకానొక సమయం నేను కూడా ఇలాగే ఏమీ తీసుకొని పోకుండా ఇలాగా వచ్చినానో అలాగే దిగంబరిగా వచ్చిన మనము మళ్ళీ దిగంబరిగానే వెళుతాం కనుక రేపటి కాలానికి నా పరిస్థితి ఇంతే, కొన్ని సంవత్సరాలకు నా పరిస్థితి అంతే. ఒక ఎండిపోయిన ఆకు రాలిపోతుందంట. ఎండిపోయిన ఆకు రాలిపోతుంది, ఆ పచ్చి ఆకు నవ్వుతూ ఉన్నదంట. కానీ ఆ యొక్క ఎండిపోతున్న ఆకు కొన్ని రోజులకో లేక కొన్ని సంవత్సరాలకో నీ కాలము నీవు ఒకప్పుడు ఎండిపోవాల్సిన ఆకువే ఇప్పుడు నాకు
ఎండిపోయినాను, నాకు వయసు అయింది, నేను వెళ్ళిపోతున్నాను, వాడిపోయినాను, నీవు ఒకనొక దినము రావాల్సిందే అని ఆ మాట చెప్పి ఆకు కింద పడిపోయింది. కానీ బాగా నవనవలాడుతున్నటువంటి ఆ పచ్చి ఆకు నవ్వుతూ ఉందంట అని మనము లోకంలో ఉన్న సామెతను మనము గుర్తు చేసుకుంటున్నాము. కానీ ఇక్కడ ప్రలాపించుతున్న ఇంటికి వెళ్తే అక్కడ నీకు కూడా మరణము అందరికీ వస్తుంది అని మనసున పెడతారు. రేపటి కాలము, మన జీవితం ఉన్నంత కాలము మనము కూడా వెళ్ళవలసిన వారమే కదా అని అది తెలిసిపోతుంది. లేదా ఆ దుఃఖపడుతున్న ఆ యొక్క రోదనతో నిజంగా చనిపోయిన వారి ఇంటిలో చాలా ఎక్కువ ప్రేమ కలిగిన వారు మనము వర్ణించలేని విధంగా వాళ్ళు బాధతో విపరీతమైన వికృతి చేస్తూ ఉంటారు. ఇదే ఈ రకంగా ఏడిస్తే నేను అవమానంగా కనబడతానేమో, ఇదే ఈ రకంగా ఏడిస్తే నేను దరిద్రంగా ఉంటానేమో అని కూడా లెక్క పెట్టుకోరు. విపరీతంగా నేల మీద ఉన్న దుమ్ము కూడా నెత్తిన పోసుకుంటారు. చాలా చోట్ల చూస్తూ ఉంటాం. నెత్తి మీద దుమ్ము పోసుకుంటారు, ఆ గుడ్డలు కూడా చించుకుంటారు. ఎందుకంటే ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి ప్రేమ ఇంకా ఎప్పుడు చూడలేమనే బాధ, పెంచుకున్నటువంటి గొప్ప ప్రేమ ఇంకా ఈ దినమే ఇప్పుడే చూసేది. ఇంకా కొంచెం ఉంటే కొంచెంపటికి ఎత్తు 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 అని తీసుకొని పోతారు, ఉండనీయరు. ఉంచినా కూడా అది చెడిపోయిన శరీరం, ఆత్మ వెళ్ళిపోయిన శరీరం కనుక కొంచెంపటికి లేదా కొన్ని గంటలకి లేదా కొన్ని రోజులకి ఏమవుతుంది, చెడిపోయి వాసన పడుతుంది. అప్పుడైనా తీసుకుపోయి మన్ను అయినది తిరిగి మళ్ళీ మన్నులో పెట్టక తప్పదు. అది మన జీవితం నిజంగా ప్రియులారా. అందుకే దేవుడు మన ఆయుష్ గురించి దేవుడు చెప్తూ ఇంతలో కనపడే అంతలో ఆవిరి వంటి జీవితము, అలాగే నీటి మీద బుడగలాంటి జీవితము, అడవిలో గడ్డి పువ్వు ఎంతసేపు ఉంటుందో అంతే నీ జీవితము, ఒక ఛాయ లాంటి నీ జీవితము, నీడ లాంటి నీ జీవితము, నీటి మీద బుడగలాంటి నీ జీవితంని చాలా తక్కువ సమయంలో దేవుడు నీ జీవితం ఇంత అని మనకు వాక్యాల ద్వారా మనకు దేవుడు తెలియపరుస్తూ, భక్తుల ద్వారా తెలియపరుస్తూ, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కూడా వ్రాయిస్తూ వచ్చినాడు. ఎందుకు మంది తక్కువ జీవితం అంటే, ఎందుకంత తక్కువ జీవితంతో పోల్చినాడంటే దేవుని దృష్టికి ఒకరోజు 1000 సంవత్సరంలో 1000 సంవత్సరంలో ఒక రోజుగా ఆయన దృష్టికి ఉన్నాయి. మనం ఇక్కడ ఎన్ని రోజులు బ్రతికినా ఆయనకు ఒక్కరోజుగా ఉంటుంది. ఆ ఒక్కరోజు బ్రతికిన 1000 రోజులుగా 1000 దినములుగా ఉంటున్నాయి. ఆయన దృష్టికి అలా ఉంటుంది. అలాగే మన జీవితము ఇప్పుడు టాలీ చేసుకుంటే ఎంత, 60, 70, 80, మహా అంటే 80. అది దేవుని దృష్టికి కొంచెమే కనుక నీ జీవితం కొంచెమే. రేపు ఏమవునో నీకు తెలియదు కనుక నిన్ను సృష్టించిన దేవుని నీతిమంతుడు, ఆయనను గుర్తెరిగి నీ జీవితము యథార్థవంతంగా, నీతిగా, పరిశుద్ధంగా బ్రతుకు అని దేవుని మాట ఉన్నది. నీకు కొంచెం కాలము నీ జీవితము, ఆ కొంచెం కాలంలో దేవునికి నమ్మకంగా బ్రతుకు. ఈ సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి భయభక్తి కలిగి, శ్రద్ధాశక్తులతో ఆయన భయం కలిగి బ్రతుకు. ఏ తప్పు చేయకుండా బ్రతుకు. నిన్ను సృష్టించిన వాడు, ఈ భూమిని, ఆకాశమును, నక్షత్ర మండలమును అంతా సృష్టించిన వాడు పరిశుద్ధుడు కనుక ఆయన శ్వాసల నుంచి నీవు ఆత్మగా నీ శరీరంలో పెట్టినాడు కనుక నీవు పరిశుద్ధత, యథార్థత కలిగిన ఆత్మను పొందుకున్నావు. అలాగే మళ్ళీ మనము ఈ యొక్క మనకు వయసు వచ్చిన నుంచి, మనకు మంచి చెడులు తెలిసిన నుంచి ఏమవుతుంది, నీకు జ్ఞానం వస్తుంది. దాన్ని బట్టి నీవు పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు కలిగి బాప్తిసం పొందుకుంటే నీవు నూతన సృష్టి, కొత్త జీవితము, పాతవి ఇదిగో పాతవి గ్రహించను, కొత్తవి ఆయను. ఎప్పుడైతే మనము ఆయన రక్తం ద్వారా మన పాపాలు క్షమించబడితే మనం రక్షింపబడతాము, రక్షణ పొందుకుంటాం, పరిశుద్ధాత్మ వరం పొందుకుంటాం. బాప్తిసం తీసుకుంటే పరిశుద్ధాత్మ వరం పొందుకుంటాం. ఈ యొక్క రక్షణలోకి వస్తే మనం ఇంకా ఒక్కరోజు బ్రతుకు, ఇంకెన్ని రోజులైనా బ్రతుకు ప్రియులారా, ఒక్కరోజు బ్రతుకు, ఎన్ని రోజులైనా బ్రతుకు ఏమవుతుంది, ఆయన రక్షణలో భద్రం చేయబడటం కనుక ఇబ్బంది లేదు.
మనకు ఒక్కరోజు బతికినా కూడా దేవుని దృష్టికి అది 1000 సంవత్సరాలుగా ఉండవచ్చు. మనము చాలా రోజులు మనకు పూర్తి ఆయుష్ ఇచ్చినా కూడా ఆయన దృష్టిలో ఒక్కరోజుగానే ఉండవచ్చు. కనుక రేపేం జరుగుతుందో మనకు తెలియదు. అలాగే మన జీవితం కొంచెంతో పోల్చినాడు. ఆ కొంచెము ఛాయతో, ఆవిరితో, అడవి గడ్డి పువ్వుతో, అలాగే నీటి మీద బుడగతో, వీటితో పోల్చినాడు. చాలా తక్కువ చేపే ఉంటాయి అవన్నీ కూడా. అందుకు కాబట్టి తక్కువ జీవితం నీకు ఉన్నది కాబట్టి రేపేం జరుగుతుందో నీకు తెలియదు. కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధ పిలుపుతో పిలిచినాడు నిన్ను. కాబట్టి నిన్ను పిలిచినాడు కాబట్టి నీవు మనిషిగా పుట్టినావు. లేకుంటే మనము పుట్టేవారినే కాదు. మనిషిగా పుట్టినామంటే దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచలేదే అనుకోవడము పొరపాటు. నిన్ను పేరు పెట్టి పిలిచి ఆయన సొంత చేతులతో తయారు చేసి ఈ భూమి మీదకి తీసుకొస్తున్నాడంటే ఆయన ప్రణాళికలో ఉన్నావు. కాబట్టి నీవు ఆయన పోలికలో ఆయనలో పుట్టినావు. నీవు నేను అందరం కూడా, అది నల్లగున్ని, తెల్లగున్ని, పొట్టుగున్ని, పొడుగున్ని, బలమున్ని, ఎలాగైనా ఉన్నాయి. మా కాళ్ళు చేతులు వంకరగా ఉన్నాయి. ఇలా ఆయన స్వరూపమైనటువంటి మనుషులు మనమందరం కూడా. ఆ మనిషిగా పుట్టడమే ఆయన మనను తయారు చేసినాడు, సొంత చేతులతో తయారు చేసినాడు. అంత ఆయన తయారు చేసుకున్నాడు. కాబట్టి మనము మనుషులుగా పుట్టినాము. పుట్టిన మనమని చెడిపోతుంటే ఆయన చూడలేక ఆయన సొంత కుమారుని ఈ లోకానికి పంపించి ఆ పరిశుద్ధ రక్తం ద్వారా మనం అందరినీ, ఆయన ఒక్కరి కోసమో, ఇద్దరి కోసమో, ముగ్గురి కోసమో, ఒక దేశం కోసమో, 2 దేశాల కోసమో కాదు, భూమి మీద బ్రతుకుతున్న అటు ఇటు కాని వాళ్ళ కానించి మనిషిగా పుట్టిన ప్రతి తడపనికి వచ్చినాడు. ఆయన గంధము తడపనికి మనము ఆయన రక్త ప్రోక్షణలోకి రానికి ఆయన వచ్చినాడు. మనం ఎప్పుడైతే మనం ఆయన వైపు తిరుగుతూ ఆయన మన మీద శ్రద్ధ పెట్టి ఈ లోకంలో నిన్ను నీతి నిజాయితీతో బ్రతుకుటకు ఆయన పరిశుద్ధ ఆత్మ దేవుని ద్వారా కృప అనుగ్రహిస్తాడు. మనము నీతిగా బ్రతికి ఆయనను దేవుడు అనుకుంటే మనకు ఆయన కృప ద్వారా మనం అన్ని విధాలా ఆయన కాపాడుకుంటాడు. నన్ను నమ్మిన పిల్లలను నేను ఎప్పటికీ చేయి వదలను, విడువను, ఎడబాయను, నేను కొనుకను, నిద్రపోను. ఆయన అమూల్య మాటలు చాలా ఉన్నాయి పిల్ల. కనుక ఇవన్నీ కూడా దేవుని మాటలు కనుక మనము నమ్మాలి. ఆ పరిశుద్ధుని మాటలు కదా మనం నమ్మాలి. అందుకే ఆయన వ్రాయిస్తూ వచ్చినాడు, నీది చిన్న జీవితము, నీ చిన్న జీవితంలోనూ నీవు మర్చిపోతావేమో, ఒకానొక సమయం నువ్వు మరణం అవుతావు అనేది మర్చిపోతావేమో, నీకు వయసు ఉందని అహంకార పడతావేమో, ఆ యొక్క ప్రలాపించుచున్న ఇంటికి వెళ్ళు, అక్కడ నీకు బోధపడుతుంది, అక్కడ మరణము విలువ అక్కడ తెలుస్తుంది నీకు. ఒకానొక సమయము, ఒకానొక దినము నీవు కూడా అదే పరిస్థితిలోకి వెళ్తావు. ఓ చూడు, ఆ గోడు చూడు, ఆ బాధ చూడు, అన్నీ విను, నీకు అప్పుడు భయం పడుతుంది. సృష్టికర్త దేవుని వైపు తిరుగుతావు అని దేవుడు ఇక్కడ వ్రాయిస్తూ వచ్చినాడు. అలాగే ఫస్ట్ వచనంలోనే ఆయన సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు, అలాగే మన పుట్టేదానికంటే చనిపోయేది చాలా విలువైనది అని దేవుడు చెప్తున్నాడు. చనిపోయిన తర్వాత ఇంకా ఒక పెద్ద లోకానికి మనం వెళ్ళగలము. చాలా శాశ్వతకరమైన పర్వతండి ఉండే ఆ పట్టణానికి మనం వెళ్ళము. చనిపోయిన తర్వాత ఇది జరుగుతుంది, బ్రతికున్నంతసేపు మనకు జరుగుతుంది. కనుక మనము ఆ యొక్క విలపించుతున్న ఇంటికి పోయి అన్ని పరిశీలించండి, గమనించండి అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. అది కూడా చూడండి, 3వ వచనంలో నవ్వుట కంటే దుఃఖపడుట వీళ్ళు ఏలనగా భిన్నమైన ముఖము హృదయమును గుణపరచుదు. అక్కడ కనపరుస్తారు వాళ్ళు. ఆ యొక్క ప్రలాపించుతున్న ఇంట్లో ఏం జరుగుతుంది, విచిత్రాలుగా పాపము బాధపడుతుంటారు. రొమ్ము కొట్టుకుంటారు, కొందరైతే తలకు గోడకు కొడతారు, బట్టలు చెప్పుకుంటారు, చాలా ఘోరంగా విచిత్రంగా ఎక్కువ బాధతో ఏమి చేస్తున్నామన్న వాళ్ళకే తెలియనంత బాధతో కుమిలిపోతుంటారు ప్రియుగా. అది చూసిన వారు కూడా కన్నీళ్ళు వస్తూ ఉంటుంది. నిజంగా చాలా మనం చూస్తూ ఉంటాం. ఎక్కువ ప్రేమ కలిగిన ఆ కుటుంబంలో, ఆ రక్త సంబంధికులే కానీ, కుటుంబంలో కానీ, కొడుకులే కానీ, కోడలే కానీ, ఎవరన్నా కానీ కుటుంబ సభ్యులు
చాలా బాధలు వ్యక్తపరుస్తూ ఉంటారు. అదంతా నీకు తెలిసి వస్తుంది అని దేవుడు అక్కడికి పొమ్మని చెప్తూ ఉన్నాడు పిల్లలు. చూడండి, సామెతల గ్రంథము 22వ అధ్యాయం 1వ వచనం కూడా ఒక మాట మనము ధ్యానిద్దాము. సామెతల గ్రంథము 1వ వచనము, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినది. మంచి పేరు కన్నా ఏమి అంట మంచిది? గొప్ప ఐశ్వర్యం కంటే, చూడ ఎంతో ఆస్తి అంతస్తులు, ఐశ్వర్యము, భూములు, విలాసవంతమైన వస్తువుల కంటే ఏది మంచిదని చెప్తుంది? మంచి పేరు ఉంటే చాలు. ఇవన్నీ అవసరత లేదు నీకు, అవన్నీ నీ అమ్మడి రావు. నీవు బ్రతికిన తీరు, నీవు బ్రతికిన క్రియలు నీ అమ్మడి వస్తాయి. కనుక గొప్ప ఐశ్వర్యము, వెండి బంగారముల కంటే మంచి పేరుంటే చాలు. మంచి మనసుండి దయా కరుణ గల మనసుంటే చాలు అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. మనకు ఉండాల్సింది ఐశ్వర్యం కన్నా మంచి పేరు. నీతిమంతుడు, యథార్థవంతుడు, యేసుక్రీస్తును ధరించుకున్న క్రైస్తవ సోదరుడు, క్రైస్తవ సోదరిమనుడు ఎలా ఉండాలి? మంచి పేరు కలిగి ఉండాలి. అది సంఘంలో కానీ, సంఘము ఎలుపటే కానీ, ఊరిలో కానీ, ఇంకా ఎక్కడైనా కానీ మంచి క్రీస్తును ధరించుకున్న స్వభావ లక్షణాలు మనలో కనపరావాలి అని దైవ వాక్యం మనకు తెలియపరుస్తుంది. చూడండి, ఐశ్వర్యవంతులను అలాగే దరిద్రులను కలిసి ఉందురు, వారందరినీ కలుగు చేసిన వాడు యెహోవాయే. అందరినీ కలుగు చేసిన వాడు యెహోవాయే. వాళ్ళలో క్రీస్తు రక్తంలో లేక క్రీస్తు రక్త ప్రోక్షణలో లేని పిల్లలు కూడా ఎంతో ఆశీర్వదిస్తూ ఉంటాడు దేవుడు. ఆయనకు అందరికీ కావాలి. నీతిమంతుల మీద వర్షం కురిపిస్తాడు, అలాగే అనీతిమంతుల బుద్ధిహీనుల మీద ఆయన వర్షం కురిపిస్తుంటాడు. కానీ ఆయన కోరేదల్లా ఏంటంటే, నా వైపుకు తిరగాలి, నీవు చేసిన పాపాన్ని ప్రాయశ్చిత్తం కలిగి, పశ్చాత్తాపం కలిగి, ఆ పాపాన్ని పశ్చాత్తాపంతో తుడిచి వేసుకుని, లేక సరిదిద్దుకుని, లేక పాపాన్ని తీసివేసే సృష్టికర్త వద్దకు రమ్మని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. పాపాన్ని తీసివేసే శక్తి కలిగిన దేవుడు ఒకరున్నారు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన అందుకే ఈ లోకానికి మరణమవుటకే, ఆయన రక్తం కార్చుటకే వచ్చినాడు. కనుక ఆయన యొద్దకు వస్తే మనకు మంచిది, మన జీవితాలు మంచిగా ఉంటాయి. ఈ కొంచెం కాలంలో మంచిగా ఉంటే ఎక్కువలో కూడా నీకు మంచి స్థితిలో దేవుడు పెడతాడు అని మనకు దైవ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. కనుక మనము మంచి పేరును సంపాదించుకుంటే మనకు అంతకన్నా మంచిది ఇంకా లేదని దైవవాక్యం మనకు బోధిస్తూ తెలియపరుస్తూ మనల్ని గద్దిస్తూ ఉంది. ప్రియులారా, చూడండి 21:3 చూద్దాము. అదే సామెతల గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనము, నీతి న్యాయములను అనుసరించు నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యెహోవాకు శ్రేష్టము. మనము నీతి న్యాయముగా నడుచుకుంటే అంట దేవునికి ఇష్టమంట. మనము ఈ కుక్కను, ఈ కోళ్ళను, ఈ యొక్క పశువులను అర్పించి పాపము పోతుందంటే అది పొరపాటు. నిజమైన అర్పణ, నిజమైన బలి ఏంటంటే నిన్ను నీవు సజీవ యాగముగా దేవునికి అర్పించుకొనుటే నిజమైన ఆరాధన, నిజమైన దేవుని నీతి, దేవుని రాజ్యం ఎదుగుట అవుతుంది. నిన్ను నీవు సజీవ యాగంగా దేవునికి సమర్పించుకుంటా, దేవుని సత్యంలో బ్రతుకుట. ఆ పాతవి రోతవన్నీ బాప్తిసంలో అన్నీ అయిపోతాయి, పూడ్చివేయబడతాయి. కొత్త నూతన సృష్టిగా కొత్త జీవితాన్ని, నీవు క్రీస్తును ధరించుకున్న జీవితాన్ని మనం ధరించాలి. అప్పుడు ఆ బలుల కంటే నేను కోరేది నీతి, నిజాయితీగా, యథార్థతగా బతకడమే ఈ లోకంలో నేను కోరేది, బలులు కాదు. ఆ బలి ఏంటంటే నిన్ను నీవు మనము సజీవ యాగంగా దేవునికి అర్పించుకోవాలి. ఇంకా ప్రభువా, నీ పాదాల చెంతే నా జీవితము, నీ ఆలోచనే నా జీవితము,
లోకంలో బ్రతుకుతున్నాను, ఈ జీవన శైలిలో బ్రతకాలంటే ఇల్లు కావాలి, వాకిలు కావాలి, అన్నీ ఉండాలి. కానీ ఎక్కువ ఆశ లేకుండా తండ్రి ఎక్కువగా నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతికే ధన్యత దీవెన ఇవి ప్రభు అని మనం అంతట్లో ఉంటే చాలు. నిజంగా ఇప్పుడు చూస్తూ ఉంటాం మనము, విశ్వాసుల్లో సైతం చాలా గొప్పవారుగా దేవుని పనిచేస్తున్న వారిలో సైతం ఈ లోక ఆశ ఎక్కువ కనపడుతుంది. మంచిదే, మంచిగానే ఉండాలి. నువ్వు అడుగు తినేవానివిగా, అడుగు తినేదానవుగా ఉండకూడదు, దేవుని చిత్తమే. కానీ ఎక్కువ మక్కువ ఆశ కలిగి ఉండకు సుమా. అలాంటి ఆలోచన ఉండకు సుమా. ఎప్పుడు నువ్వు పోతావో నీకు తెలియదు. లేదా ఈ ప్రపంచాన్ని అంతటిని, ఈ భూమిని అంతటిని ఒక దినము నేను నాశనం చేయబోతున్నాను, అంతం చేయబోతున్నాను. నా యొక్క ఉగ్రత భూమి అంతా మాడి మసైపోతుంది. కనుక దీని మీద ఎక్కువ నీవు మక్కువ పెంచుకోకు. ఈ ఆస్తి మీదనే కాదు, నీ కొడుకు, నీ కూతుళ్ళు ఎవరైనా కానీ, భార్య, పిల్లలు, అమ్మ, తల్లిదండ్రులు, అక్క చెల్లెలు ఎవరి మీదైనా కానీ నాకంటే ఎక్కువగా శ్రద్ధ పెట్టవద్దు, మనసు పెట్టవద్దు, ప్రేమించు. కానీ నన్ను ప్రేమించిన తర్వాతే వారిని ప్రేమించని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుంది? తండ్రిని ప్రేమించిన తర్వాతే మళ్ళీ అందరినీ మనము ప్రేమించే స్వభావం కలిగిన వారంగా ఉండాలి. ఎందుకంటే ఆ ప్రేమ నేర్పిందే మనకు ఆ తండ్రి. కనుక ఆ కుటుంబము ఇచ్చిందే, ఆ కుటుంబం అనబడిన పరమ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు కుటుంబం అనబడినటువంటి ఆ కుటుంబం నుండే మనము వచ్చినాము. కనుక మనల్ని పుట్టించినాడు. కనుక మనల్ని పుట్టించి కుటుంబం ఇచ్చి ఇల్లు వాకిలి ఇచ్చి నిన్ను ఇంత మంచి స్థితిలో పెడుతున్నాడంటే అది దేవుని కృప. కనుక అవన్నీ ఇచ్చిన దేవుని ముందుగా మనము ప్రేమించాలి. ఆయన తర్వాతే అన్నిటి మీద నీవు ప్రేమ కలిగి, ఆయన కన్నా ఎక్కువగా నువ్వు ప్రేమించినట్లయితే ఏదన్నా కానీ, అది ధనమే కానీ, పిల్లలే కానీ, భార్యే కానీ, భర్తే కానీ, తల్లిదండ్రులు, అక్కచెల్లెలు, అన్నదమ్ములు, ఏదన్నా కానీ నువ్వు శ్రద్ధ ఎక్కువ పెట్టి ప్రేమిస్తే మళ్ళీ ఒకనొక దినం ఏమవుతుంది? విలపించుచున్న వారి ఇంటికి వెళ్ళు అన్నట్టుగా అలాంటి స్థితి పెడతాడు దేవుడు. అందుకే ఎందుకు అంటే వారు కానీ లోకం కానీ ఏది శాశ్వతం కాదురా నాయన, శాశ్వతమైన వారిని నేను, నన్ను ప్రేమించుకుని నువ్వు ఎంత ప్రేమిస్తావో అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. దేవుడే తెలియపరుస్తున్నాడు. శాశ్వతమైన వాడిని నేను, నన్ను ప్రేమిస్తే నీకు ఎప్పుడు ఉంటానుగా. నేను దూరం ఉండే వ్యక్తిని కాదు, ఈ లోకంలో దూరంగా ఉండను, అక్కడ దూరంగా ఉండను. స్థిరమైన వాడిని, నమ్మకమైన వాడిని, ఈ లోకాన్ని స్థిరపరిచి సిద్ధపరిచి ఈ సృష్టిని ఏలుతున్నాను, నడుపుతున్నాను. స్థిరమైన వాడిని నేను, ఇక్కడను అక్కడను. నన్ను ప్రేమించు నాయన, నువ్వు ఎంతైనా ప్రేమించమ్మా, నన్ను ప్రేమించు, నా ఆలోచన ప్రేమించు, నా రాజ్యము ప్రేమించు, నా చిత్తము తెలుసుకొని ప్రేమించు అని దేవుని వాక్యము దేవుడు చెప్తున్నటువంటి మాట. కానీ మనము ఆయనను ప్రేమిస్తున్నామని మనము ధనమును ప్రేమిస్తాం, వెండి బంగారాలను ప్రేమిస్తాం, కుటుంబంలో భార్య పిల్లలను, అలాగే తల్లిదండ్రులు, అక్కదమ్ములు, అన్నదమ్ములు, వీరిని మీద ఎక్కువ మక్కువ పెంచుకుంటాం. కానీ ఇవన్నీ కూడా శాశ్వతం కాదు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. నీ యొక్క జీవితము, నా జీవితము, అందరి జీవితము, చాలా కాల జీవితము నేను ఉంటాను, నన్ను వెతుకు అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కనుక ఆయనను వెతకాల. మొదటిగా మనము ఆయనను వెతకాలి, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. అప్పుడు వెతికితే ఇంత సర్వ సృష్టిని నడుపుతున్న దేవుడు నీ కుటుంబాన్ని నడపలేడా? రేపేమి కావాలో నీకు, రేపేమి కావాలో తిండి కానీ, వస్త్రాలే కానీ, ఇంకా మరి ఏ విధమైన ఏదన్నా కానీ ఆయనకు తెలియదా? నిన్ను పుట్టించిన వాడు నిన్ను కాపాడుకునే శక్తి లేనటువంటి వాడు మన దేవుడు. అంటే ఆయన అన్ని శక్తులు కలిగినటువంటి వాడు, మహాబలము కలిగినటువంటి దేవుడు. ఆకాశ పక్షులు అవి కూర్చుకోవంట, ఎత్తుకోవంట, ఏం చేయలేవు. అవి వాటిని పోషించగలిగింది. వాటికన్నా శ్రేష్ఠులైన మిమ్మల్ని, మనుషులైన మిమ్మల్ని, అది నా పోలికలో చేసుకున్న మిమ్మల్ని నేను ఎందుకు కాపాడుకోలేను, రక్షించుకోలేను, మీ మీద శ్రద్ధ పెట్టలేను, మిమ్మల్ని నడిపించుకోలేను, మీరు సత్యంలో బ్రతకనికి నేను ఎందుకు మీకు కృప కనికరములు చూపలేను అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు.
కనుక మొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనము ఎత్తికేవారిగా, ఆవగింజంత విశ్వాసం దేవుని మీద పెట్టేవారిగా ఉండాలని దేవుని వాక్యాలు మనకు గ్రంథంలో అనేక వచనాలు. ఎందుకు ఈ వచనాలు, ఎందుకు ఈ అధ్యాయాలు, ఎందుకు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఎందుకయ్యా అంటే, నిన్ను నన్ను అందరినీ కూడా సత్యంలో బ్రతకనికి, మనకు బుద్ధి జ్ఞానం కలుగుటకు, పాపము ఇది పాపము, ఇది సత్యము, ఇది చెడు, ఇది మంచి అని తెలిపి మనము క్రమంలో పెట్టేదానికి దేవుడు ఇంతమంది గొప్ప ప్రవక్తల ద్వారా, గొప్ప భక్తుల ద్వారా ప్రాణాలను పెట్టిన, దేవుని కోసం ప్రాణాలను పెట్టిన భక్తులు ఇందులో ఎంతోమంది ఉన్నారు. రక్తం చిందించిన వీరులు, మహాభక్తులు, ప్రవక్తలు ఎంతోమంది. మనము బాగుండాలని అంతమంది భక్తుల ద్వారా, ఇంతమంది ప్రవక్తల ద్వారా, చివరికి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఈ గ్రంథాన్ని స్థిరపరిచి మన చేతులు పెట్టి, మీరు క్రమంగా బ్రతకండి, సత్యంలో బ్రతకండి, నీతి నిజాయితీలుగా బ్రతికితే అంతకన్నా బలి నాకు ఇంకా వేరే లేదు. ఇంకా చాలు, ఆ బలి చాలు. మీరు యథార్థంగా బ్రతికితే, నీతిగా బ్రతికితే అది పెద్ద బలి, నాకు పెద్ద సంతోషము అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తారు. చివరికి ఒక మాట చూసుకొని ముగించుకుందామండి. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం చూసుకున్నాము. చివరి మాటగా ముగించుకున్నాము. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనము చదువుతాను, గమనించగలరు. సమస్తము ఒక్క స్థలమునకే పోవును, సమస్తమును ఒక్క స్థలమునకే పోవును, సమస్తము మట్టిలో నుండి పుట్టెను. సమస్తము అంట ఎక్కడి నుంచి పుట్టింది నాయన? మట్టిలో నుండి పుట్టిందంట. ఈ సొక్కానే కావచ్చు, ఈ పెన్నే కావచ్చు, మన ఇండ్లే కావచ్చు, ఇటుకలే కావచ్చు, కిటికీలే కావచ్చు, ఈ ఇండ్లు అన్ని సమస్తం అని చెప్పినాడు దేవుడు. బంగారము, వెండి అన్ని దేంట్లో నుంచి పుట్టిందంటే, ఈ యొక్క మట్టిలో నుంచి అన్నీ కూడా పుట్టినవి. పుట్టించాను, సృష్టించాను, స్థిరపరిచాను, అందంగా తయారు చేసి మిమ్మల్ని నా పోలికలో, నా సత్యంలో, అలాగే నా యొక్క ఆలోచనలు బ్రతుకుటకు నా సొంత చేతులతో మిమ్మల్ని తయారు చేసి భూమి మీద పెట్టాను. సమస్తమును భూమి మీద నీకు అప్పచెప్పి తిని, పక్షువులు, జంతువులు, చేపలు, ప్రతి దాని మీద మానవునికి అధికారం ఇచ్చిన. ఆఖరికి సింహాలను కూడా మనిషి ఎలా చెప్తే అలా వినే స్థితిలో అంత జ్ఞానాన్ని మనిషికి ఇచ్చి, ఆ క్రూరముగాను సైతం ఎలా చెప్తే అవి అలా చేసే విధంగా దేవుడు జ్ఞానం మనిషికి ఇచ్చి సమస్తమును మనకు అప్పచెప్పినాడు. ఈ సమస్తము ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే, మట్టిలో నుండి వచ్చింది అని దేవుడు చెప్తున్నాడు. నీవు నేను అందరం ఎవరమయ్యా అంటే, మనము కూడా మట్టిలో నుండి వచ్చిన వారమే. ఇప్పుడు పండుతున్న ధాన్యం కానీ, ఏదైనా కానీ, కూరగాయలు కానీ, ఏదన్నా కానీ ఎక్కడి నుంచి వస్తుందంటే మట్టిలో నుండి. మనము కూడా మట్టి వారిని. మనం కూడా మన టెంపరేచరు ఒక 2 అడుగులు గోతి తోగి మన నోట్లో టెంపరేచర్ మీటర్ పెట్టి, ఆ యొక్క మట్టిలో కూడా ఆ యొక్క 2 అడుగులు తీసి ఆ యొక్క మీటర్ దాంట్లో పెడితే మన టెంపరేచరు, ఆ భూమి టెంపరేచరు ఒకే విధంగా ఉంటుంది. ఎందుకంటే మనము కూడా ఆ మట్టిలో నుండి వచ్చిన వారిని కనుక అది సమానంగా ఉంటుంది అంట ప్రియుల. కనుక సమస్తమును ఒక స్థలమునికే పోను. ఒకనొక సమయం అంట అందరము కూడా ఆ స్థలంకే, మట్టికే వెళ్ళిపోతాం. మన్నైనది తిరిగి మళ్ళీ మట్టికే చేరునన్నట్లు ఒక స్థలంకే పోవును. మట్టిలో నుండి పుట్టెను, సమస్తమును మట్టికే తిరిగిపోవును. నరుల ఆత్మ పరమున ఎక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియను. కాగా తమకు తరువాత జరుగు దానిని చూచుటకై నరునికి తిరిగి లేపుకొని పోవాడు ఎవడును లేకపోవుట నేను చూడగా, వారు తమ క్రియల యందు సంతోషించుట కంటే వారికి మరి ఏ మేలును లేదని సంగతి నేను తెలుసుకుంటుని. ఇది వారి భాగము. ఈ భూమి మీద జరుగుతున్న ప్రతిదీ ఒక క్రియలు మాత్రమే. మనము దేవుని సన్నిధిలో ఆ క్రియలతో మనం కనపడతామే, కానీ భూమి మీద ఇంకా మనం ఏది ఎత్తుకొని పోలేము. సమస్తం మట్టిలో నుంచి వచ్చిన మనము కూడా మట్టిలో నుంచి తీసి
ఆయన దేవుడు చక్కగా ఆయన పోలికలో మనము తయారు చేశాడు. పోలికలో తయారు చేసుకున్న దేవుడు మనల్ని ఎలాగ ఉండాలనుకున్నాడు, ఎలాగ ఉండాలని తయారు చేసినాడు అంటే ఆయనలాగా ఉండాలని తయారు చేసినాడు. అందుకే ఆయనలాగా ఉండాలంటే మన రక్తము పరిశుద్ధమైందే అంటే మంది పనికి మాలిన రక్తం సరే అనేసి పాపాన్ని తీసివేసి తన మొద్దు కుమారుని ద్వారా ఆ రక్తముతో మనము పవిత్రపరిచినాడు. పవిత్రపరిచి యథార్థవంతులుగా నీతిమంతులుగా మొదటగా ఇచ్చిన ఆత్మ కూడా యథార్థవంతమైనది. ఈ యొక్క రక్తం ద్వారా మనము మళ్ళీ పవిత్రపరుచుతున్నారు. పవిత్రపరిచిన నేను ఈ కొద్ది కాలంలో ఈ దేవుడిచ్చిన ఆయుస్సు ఈ జీవితంలో ఈ శరీరంలో ఆత్మ శరీరము ప్రాణం ఉంది, అది దేవుడిచ్చినాడు. ఈ యొక్క మూడు కలిపి బ్రతుకుతున్న మనము మళ్ళీ తిరిగి మన్ను చేరు వరకు లేదా తిరిగి మన ఆత్మను దేవుడు తీసుకునేంత వరకు మనము ఎలా బ్రతకమని చెప్తున్నాడు. పరిశుద్ధత కలిగిన దేవుని రక్తంలో కడగబడినాం కనుక పరిశుద్ధతగా యథార్థతగా నీతిగా బ్రతికితే నాకు దానికన్నా ధన్యత, దానికంటే ఇంకా నాకు సంతోషం లేదని దేవుడు చెప్తున్నాడు. నా పిల్లలు సత్యములో బ్రతుకుట కంటే నాకు ఇంకా ఏ సంతోషం అక్కర్లేదయ్యా అన్నాడు దేవుడు. ఏమన్నాడు? నా పిల్లలు సత్యములో అనగా ఆ నీతి నిజాయితీ కలిగి బ్రతుకుతుంటే ఇంకా నాకు అంతకన్నా సంతోషం ఉన్నదా అని దేవుని వాక్యము ఆయన మాట అయి ఉన్నది. కనుక అటు సత్యంలో నీతి నిజాయితీలు కలిగి మనం అందరం కూడా బ్రతుకుదామండి. దేవుడు కొద్ది మాటలు దీవించిన కాక తలలో వచ్చినట్లయితే చిన్న